నమస్తే జైభీమ్. నేను డాక్టర్ శ్రీకృష్ణ, నేషనల్ ప్రెసిడెంట్ మాలమానాడు. మిత్రులారా, నిన్న కాక్రోచ్ జనతా పార్టీ అధినేత ఒక ఎస్సీ యువకుని మీద జైపూర్లో జరిగినటువంటి దాడిని, భౌతిక దాడిని మాలమానాడుగా, అదేవిధంగా రాజ్యాంగాన్ని రక్షించుకునే ఒక కార్యకర్తగా తీవ్రంగా వ్యతిరేకం చేస్తూ ఉన్నాం. అయితే విద్యను ఏ రోజైతే ఎల్పిజి లిబరేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ వచ్చిందో దాన్ని అదునుగా చేసుకొని అనేక వందల కార్పొరేట్ సంస్థలు ఈ దేశంలోకి చొరబడి అగ్రకుల సంస్థ మొత్తం కూడా 99% అగ్రకుల వ్యాపారులు ఈ దేశాన్ని మొత్తం దోచుకొని మిగతా దేశాల్లో దాచుకుంటున్నారు. అందులో భాగంగానే విద్య, వైద్యం ఇవాళ ప్రజలకు లేఖలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ మెడిసిన్, దీంట్లో లీక్ అయిపోయింది. ఇది ఒకసారిగా 2 సార్లు అయినాయి. ఇట్లాంటివి అనేక రాష్ట్రాల ఎగ్జామ్ పేపర్లు, ఎంట్రన్స్ పేపర్లు లీక్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఇది జాతీయ సమస్య. కాబట్టి దీని మీద ఆయన ట్విట్టర్లో, సోషల్ మీడియాలో మాట్లాడితే ఆయన ఉద్దేశించి, మీరు నిరుద్యోగులు, పనిలేని వాళ్ళు, పనికిరాని వాళ్ళు, బొద్దింకల కన్నా మీరు తక్కువ అని ఈ నీచంగా మాట్లాడినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అంట. ఆయన ధర్మేంద్ర అంటే ధర్మం తెలియదు, ఇంద్ర తెలియదు, మహేంద్ర కూడా తెలియకపోవచ్చు. ఆయనకు నిజంగా ఆయన పేరు మీద ఆయనకు సోయి ఉండకపోవచ్చు. అయితే ఖచ్చితంగా ఆయన ఒక స్థానంలో ఉన్నప్పుడు కంపల్సరీ అయినా సారీ చెప్పాల్సింది, అట్లీస్ట్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ చెప్పకపోగా ఇవాళ ఆ వ్యక్తి మీద, ఆ సిజేపీ వ్యక్తి మీద దాడి చేయడం అనేది దుర్మార్గమైన ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. అంటే మాస్కులు కట్టుకొని చంపడానికి రావడం అనేది చట్టవిరుద్ధమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ఆ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిజంగా మీకు మానవ హక్కుల మీద, ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ కేసును సుమోటోగా తీసుకొని నిజానిజాలు బయటపెట్టి ఆయన ఎవరైతే దాడి చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాల్సిందిగా సిజేఐ గారికి మేము విజ్ఞప్తి చేస్తాము. అదే రకంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఈయన అంబేద్కర్